ప్రపంచ కార్మిక దినోత్సవం 1886 లోపల మే 1 రోజు చికాగో నగరంలో కార్మిక వర్గం కార్మికుల హక్కుల కొరకు ఎర్రజెండాలు పట్టుకొని పోరాటం చేయడానికి సిద్ధమైతే ఆ ప్రభుత్వాలు కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులు జరిపిన సందర్భంలో లక్షలాది మంది జనం చనిపోవడం జరిగింది, కార్మిక వర్గం చనిపోవడం జరిగింది. అయితే ఆ రోజు 12 గంటల నుంచి 18 గంటలు పని దినాలు ఉంటే ఈ పోరాటం ద్వారా 12 గంటలకు నుండి 8 గంటల వరకు మరి పని దినాలు సాధించడం జరిగింది. ఇప్పటికీ ప్రపంచం లోపల కార్మికులందరూ సుఖంగా లేరు. ఇవల్ల దేశం లోపల 29 చట్టాలు ఉంటే ఆ చట్టాలన్నింటినీ 15 చట్టాలకు కుదించడం జరిగింది. 15 చట్టాలకు కుదించిన తర్వాత ఈ 15 చట్టాలను కూడా కుదించి 4 లేబర్ లాస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 4 లేబర్ లాస్ అనేటువంటి కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి కార్మిక వర్గం యొక్క బతుకులను నాశనం చేసేటువంటివి. పరిశ్రమలో పనిచేసే కార్మికులు కానివ్వండి, సంఘటిత కార్మికులు కానివ్వండి, వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులు కానివ్వండి, అసంఘటిత కార్మికులు కానివ్వండి, వాళ్ళకున్న హక్కుల చట్టాలన్నీ కూడా చట్టాల లోపల ఏ చట్టం కూడా వాళ్ళకు రక్షణ ఇవ్వకుండా ఉండేటువంటి చట్టాలు వాటిని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఎర్రజెండా పార్టీలు కానివ్వండి అన్నీ కూడా ఏకమై ఇవల్ల పోరాటాలు చేస్తున్నాయి. ఈ 4 లేబర్ చట్టాలను రద్దు చేసి కార్మిక వర్గాన్ని రక్షించాలని చెప్పేసి పోరాటం కొనసాగుతున్నాయి. ఈ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మోడీ ప్రభుత్వం 2 దఫాలుగా 3 దఫాలుగా ప్రభుత్వానికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను విలువైనటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి కొరకు మరి వల్ల ఆదాని అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండి గిరిజన ప్రాంతాల లోపల ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మధ్య భారతదేశంలో ఉన్న అనేక గిరిజన ప్రాంతాల లోపల వాటి ఖనిజ సంపదను వాళ్లకు దారదత్తం చేసేటువంటి ఉద్దేశం ఉంది. అక్కడ కాల్పులు జరపడం, ఆదివాసులపై కాల్పులు జరపడం, ఆదివాసులను హింసించడం జరుగుతూ ఉన్నది. వీటన్నింటినీ వీళ్ళ కార్మిక లోకం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మిక వర్గం సాధించినటువంటి ఈ చట్టాల ద్వారా గత 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు సాధించినటువంటి చట్టాలు కూడా నీరుగచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ చట్టాలను రక్షించుకోవాల్సిన అవసరం కార్మిక వర్గం అంతా ఏకతాటిపై వచ్చి ఉమ్మడి ఉద్యమాల ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కరించడం వల్లని కోరుతున్నాం. అదే మాదిరిగా ఇవాళ వ్యవసాయ రంగంలో చూసినట్లయితే 3 చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను 2022-2023 మధ్యలో కేంద్ర ప్రభుత్వం వాటిని కూడా రైతాంగం పోరాటం చేసి రద్దు చేస్తున్నటువంటి పరిస్థితులని